హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను, మా విలేజ్ ఫెస్టివల్ ఉందని. సో తమిళ చూసే ఉంటారు కదా, ఈ మంత్ 27న మా విలేజ్లో పండుగ అయితే ఉంది, జాతర అదని తొలిపిలంతెల్లి పండుగ ఉంది. సో నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సంక్రాంతి కూడా ఇంటికి వెళ్ళలేదు, అందుకని లీవ్ తీసుకుని మరీ వెళ్ళిపోతున్నా. సో ఫుల్గా లగేజ్ ఉంటుంది కదా, అందుకని ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి పటాన్చెరు లోపలికి వెళ్ళలేమో అనుకున్నా, కానీ పటాన్చెరు లోపలికి కాదు, బ్రిడ్జ్ కిందకి వెళ్ళాలంట. సో అక్కడి నుంచి బస్సుకి వెళ్ళిపోవాలా. అండ్ బస్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ టైం ఈ బస్సుని బుక్ చేస్తున్నా, అది కూడా అభి బస్సులో. సో ఎట్లా ఉంటుందో చూడాలా. సో నాకు U13 వచ్చింది, సింగిల్ సీట్ తీసుకున్నాను. సో లాస్ట్కి అయితే ఇదే మిగిలింది. లోపల బైక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం చెక్కతో చేశారు. అండ్ నా లెఫ్ట్ సైడ్ అయితే వాటర్ బాటిల్స్ అవి పెట్టుకొని సపరేట్గా పెట్టారు. సో ఇప్పుడు దాకా ఎక్కిన బస్సులకి అయితే ఇలా ఏం లేదు. సో ఫస్ట్ టైం ఇది బస్సుకే చూశాను. ఒక పక్క వాటర్ బాటిల్, మొబైల్, ఛార్జర్స్ ఏమైనా థింగ్స్ ఉన్నా పెట్టుకోవడానికి అవుతుంది ఇందులోని. సో బాగుంది ఇలాగైతే. అండ్ పైన ఏసీ కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. సో అది కొంచెం వేరేగా ఉంది, ఆపడం కావట్లేదు. అండ్ ఛార్జింగ్ అది ఇంకా కామన్, పేరుకే పటాన్చెరు, కానీ అక్కడ ఎక్కువ మంది ఎక్కలేదు, నేను ఒక్కనే ఎక్కాను. అండ్ మెయిన్గా అయితే ఇదే స్టాపు. సో మ్యాక్సిమం అందరూ ఇక్కడే ఎక్కుతున్నారు. సో అందుకనే ఇక్కడ చాలాసేపు అయితే ఇక్కడే ఆపాడు బస్సు వాడు. లాస్ట్కి అందరూ అయితే ఎక్కేశారు, బస్సు స్టార్ట్ చేశాడు. అండ్ ఇదిగోండి, ఇదే మా ఫస్ట్ స్టాపు. సో దిగ్గానే చింటూ అది అయితే ఇక్కడ వచ్చారు, చింటూ బ్రో. అండ్ ఇంకా తెలిసింది కదా, అలా కొంచెం ఏమైనా ఉంటే స్నాక్స్ తినేసి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేసాను. అండ్ నాకు మెయిన్గా వాష్రూమ్స్ అయితే బాగా నచ్చాయి, ఎందుకంటే ఇక్కడ ఇంత ముందు పోలితే ఇక్కడ వాష్రూమ్స్ కొంచెం బాగానే ఉన్నాయి. లాస్ట్ టైం జింగ్ బస్సులు అయితే బాగుంది. అండ్ ఇది కూడా బాగానే అనిపించింది. సో నీట్గా క్లీన్గా ఉన్నాయి. సో ఇది మెయిన్ రోడ్. ఇక్కడ ఒక్కొక్క వెహికల్ జువ్వలాగా వెళ్తున్నాయి. అండ్ ఇదిగోండి, ఇదే మా బస్సు. సో నేను ఎక్కిన బస్సు ఇదే. సో బస్సుకు బయట నుంచి కొంచెం అంత అంటే యావరేజ్గా ఉంది, కానీ లోపల బాగుంది. ఎందుకంటే లెమోనియర్. సో ఫస్ట్ టైం నేనైతే ఈ బస్సు ఎక్కుతున్నాను. సో ఫైనల్గా అయితే తుని వచ్చేసాం. అండ్ నాకు అర్థం కాలేదు ఇంత ఫాస్ట్గా వచ్చారా అని. క్లాక్ అంటే ప్రతిసారి కూడా 7 గంటలకు కానీ 8 గంటలకు కానీ దిగుతాను, కానీ ఏటో కానీ ఇప్పుడు 5:30కే దింపేశాడు. ఫస్ట్ టైం అంత పొద్దున్నే వచ్చేసాను. In 200 meters, turn right onto Kathipudi Road. మనం ఏం చేస్తాం, సెలిపెట్టేస్తుంది. సో మామూలుగా ఫోన్లో అంటే యాప్లో 5:40 అంటే 6 అలా చూపెట్టాడు, కానీ ఇంకా కొంచెం ఫాస్ట్గానే దించేసాడు. సో ఫుల్గా చలేస్తుంది ఫ్రెండ్స్, దారుణంగా ఉంది చలి అయితే. ఇప్పుడు కూడా 7, 8 మహా అయితే 9కి అలా వచ్చేవాడిని, కానీ ఈసారి బస్సు ఫాస్ట్గా తీసుకొచ్చింది. ఇదిగోండి మన నర్సీపట్నంకి వెళ్ళే రూటు. ఇట్లా కనిపించట్లేదు, వెళ్తే మళ్ళీ అదే రూట్లో వస్తాం కదా, పెడదాం. అంటే ఇప్పుడు ఆటోలు ఉంటాయి, కానీ ఇంత పొద్దున్నే ఏం వెళ్ళిపోతుంది చెప్పండి. పైగా ఏం తినలేదు, అలా తినేసి కొంచెం కడుపు ఖాళీ చేసుకొని బస్ స్టాప్లో ఎక్కుతాం బస్సు. అదే వీడియో ఆపుతున్నాను రోడ్ స్టార్ట్. వెనకాల ఏ బోల్లో రాకపోతే మంచిది. నాకైతే ఫుల్గా చలిపెడేస్తుంది ఫ్రెండ్స్. రోడ్డు దాటుదాం అంటే దారుణంగా వెహికల్స్ వస్తున్నాయి. ఇంకా తెల్లారలేదు కదా, జోలాకి పడతాయి 7 గంటల వరకు. దాటానికి చాలా టైం పట్టింది. చూడండి, ఇది మొత్తం 4 రోడ్డు. ఇది మనుషులు వెళ్ళడానికి, ఇది ఒకటి, అది మెయిన్ రోడ్డు. మళ్ళీ అవతల పక్క రెట్నో, దాని పక్కన మళ్ళీ ఇలాంటివి 2. అది ట్రైన్, అక్కడ ట్రైన్ వెళ్తుంది.
ఇప్పుడు రాత్రి కూడా ఏం తినలేదు నేను. సో ఇలా ముఖం కడుక్కొని మన బస్ స్టాప్ లో కూర్చుంటే ఒక టైం టిఫిన్ కూడా ఆన్ చేస్తారో తెలియదు, టిఫిన్ కూడా ఓపెన్ చేస్తారో లేదు తెలియదు. ఆకలి చేస్తున్నా. బస్ స్టాప్ లో కూర్చోవాలా, ఒక 6:30 కల్లా బయట రావాలా. 6:30కి టిఫిన్ చేసి మళ్ళీ బస్ స్టాప్ లోకి వెళ్ళిపోతే అక్కడ బస్సు ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా టిఫిన్ షాప్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు కొత్తలో. ఇంకా వాసుకు వచ్చేసి ఏం చేస్తాం, ప్రతిసారి 10 గంటలకు కాదులే కానీ 7-8కి వస్తాం. సరిపోయింది. అలా బస్ స్టాప్కి వెళ్ళి టిఫిన్ తినేసి వద్దాం అనుకున్నా, కానీ ఈ లోపలే బస్సు వచ్చేసింది. సర్లే ఖాళీగా ఉంది కదా, ఏం చేస్తాం అంతసేపు వెళ్ళిపోతాం లే అని చెప్పి నేను బయలుదేరిపోయాను. బస్సు ఎక్కేసాను. ఫుల్ ఖాళీగా ఉంది బస్సు కూడా, ఎవరు ఎక్కర్లేదు. మెయిన్ బస్ ఇక్కడే దింపండి అండి. అలా బస్ స్టాప్కి వెళ్దాం చెప్పాలా, తిరిగి బస్ స్టాప్కి వెళ్ళానా, అలా అక్కడి నుంచి బస్సు వచ్చి అనవసరంగా నడుచుకుని వెళ్ళారు. నిమిషంలో బాగుంది బస్సు వచ్చేసి 2 రౌండ్లు వేస్తాం. లగేజ్ పట్టుకొని తిరగాలి. సో వెళ్తున్న దారిలో ఇక్కడ పెద్ద పెద్ద పైప్స్ చూశాను రోడ్ సైడ్న. మేబీ పంపింగ్ కోసమేమో, లేదా ఏమో డ్రైనేజ్ కోసమేమో. ఎందుకంటే ఇంత పెద్ద పైపులు డ్రైనేజ్ కోసం వాడతారు కదా. సో మేబీ రెడీ చేస్తున్నారు నీట్గా అదిని. సో ఇప్పుడైతే నర్సీపట్నం వెళ్ళాలి. సో నర్సీపట్నం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆటో కానీ లేదా బస్సు కానీ ఎక్కాలా. సో చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే నర్సీపట్నానికి దగ్గరలో ఉన్నాం. ఇదిగోండి నర్సీపట్నం అయితే వచ్చాం. సో స్టార్టింగే థియేటర్ కనబడుతుంది, పీవీఆర్. సో దాని పక్కన అంటే ఎదురుగానే ఉంటుంది బస్ స్టాప్ కూడా. సో వచ్చేసాం బస్ స్టాప్లోకి. అయితే చాలా ఆకలిగా ఉంది. సో తినాలి టిఫిన్. అక్కడ తుల్లో తిందాం అనుకున్నాం కానీ తుల్లో తినడం కావలేదు. అండ్ వింత ఏంటంటే నైట్ కూడా తినలేదు. అలా ఒక బిస్కెట్ ప్యాకెట్ మిర్చి ప్యాకెట్ తినేసి సరిపెట్టుకున్నా. సో ఇప్పుడు టిఫిన్ షాప్కి అయితే వెళ్ళాలి. పక్కనే ఉంటుంది రెస్టారెంట్ కూడా బస్ స్టాప్లోనే. సో టిఫిన్ అయితే బాగుంది, అందుకనే నేను 3 ప్లేట్లు తీసుకున్నా. బాగుండా అదేంటి. సో తినేసి బయలుదేరిపోయాను. సో మళ్ళీ అలా బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ అలా నడవాలి. అక్కడికి వెళ్తే అభి సెంటర్ ఉంటుంది, అక్కడ ఆటో ఎక్కాలి. అంటే ఇక్కడి నుంచి ఆటో ఎక్కొచ్చు కానీ మళ్ళీ 10 బొక్క. ఎలాగ తిన్నాం కదా, తిన్న తర్వాత మనకి వాకింగ్ అలవాటే కదా. సో నడుచుకుంటూ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ గుడి ఉంటుంది. సో గుడి కంటే ముందు ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతున్నట్టు ఉంది. సో మీటింగ్ అంటే నర్సీపట్నం అంటే తెలిసిందే కదా, మన అయ్యన్న పాత్రుడు ఉండే బర్త్ ప్లేస్. సో ఏదో మీటింగ్ ఏదో పెడతారు. సో మార్నింగ్ కదా, ఇంకెవరు రాలేదు. సో మీటింగ్ ఏదో జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి అలా మనం రైట్కి వెళ్తే వచ్చేద్ది. అక్కడ ఏమైనా ఆటోలు ఉంటే ఎక్కాలి. సో నేను వచ్చినప్పటికీ ఆటో వచ్చింది. సో అదైతే ఎక్కేసి బయలుదేరిపోయాను. సో ఇదే మా నర్సీపట్నం పోలీస్ స్టేషన్. సో ఒకప్పుడు దీనికైతే చాలా పెద్ద చరిత్రే ఉంది. మన ఎవరో అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు కదా. సో ఈ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారంట. సో ఇప్పుడు కదా ఒకప్పుడు. అండ్ పక్కనే ఇంకా హాస్పిటల్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. సో చాలామంది ఇక్కడికే వస్తారు ఎక్కువ శాతం. సో బాగుంటుంది అంటే పర్లేదు, తగ్గుతాయి. ఇది నర్సీపట్నంలో ఉండే మార్కెట్. సో మా సైడ్ వాళ్ళు లేదంటే అవతల పక్క మొత్తం చాలా మట్టుకు ఇక్కడికి వస్తారు. సో డైలీ మార్కెట్ ఉంటుంది మార్నింగ్ పూట్ల. బట్ శనివారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ మొత్తంగా వస్తారు సాకారులు అందరూ. సో గబ్బాడ్ అయితే వచ్చేసాం. ప్రజెంట్ గబ్బాడ్లో ఉన్నాం. అండ్ ఇది కొంచెం ఇంకో 500 మీటర్స్లో అయితే మనం రమణపల్లికి కూడా వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ మన ఊరే ఏటిగారింపేట. సో ఇది రమణపల్లి. అండ్ ఇక్కడ గబ్బాడికి రమణపల్లికి మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. సో మొత్తానికి ఎక్కడి నుంచో మా కొండల మీద నుంచి వస్తుంది ఆ వాటర్. సో గారెంపేటలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మరికొద్దిసేపట్లో గారెంపేట అయితే వచ్చేస్తున్నాం, మన ఊరు. సో మన ఊరైతే వచ్చేసాం. ఇదిగోండి, ఇదే ఇప్పుడు
ఇంకో 100 మీటర్స్లో మన ఊరు బోట్ అయితే వచ్చేస్తుంది ఏటిగారంపేట అని. సో ఇది కూడా చూడండి. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే స్టార్టింగ్లో ఉంటుంది ఒక 5-6 ఇల్లుల తర్వాత ఉంటుంది మన ఇల్లు. అండ్ ఇక్కడ లైట్ సెటప్కి మొత్తం కర్రలు అయి పాతి పెట్టేశారు. అది ఇదిగోండి మన అన్న షాప్ అయితే. సో ఇంకెక్కడే దిగుతాను ఎప్పట్లాగే. సో ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.